హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంతంగుల. ఈరోజు మనం జస్ట్ నార్మల్గా ఈవినింగ్ రైడ్కి అయితే వెళ్దామని వచ్చాం. 2 days అయింది కదా బైక్ అయితే తీసి. ఆ రోజు బీచ్కి వెళ్ళిన తర్వాత నుంచి బైక్ మళ్ళీ తీయలేదు. మీకు బైక్ కండిషన్ అయితే ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు ఆ రోజు బీచ్కి వెళ్ళిన తర్వాత చూశారు కదా, బైక్ కండిషన్ మొత్తం బురద అయితే అయిపోయింది. ఆ రోజు ఫ్రంట్ కూడా పడింది. మీ ఫోన్లో అంత క్లారిటీ కనపడకపోవచ్చు కానీ ఇంకంతా శాండ్ అయ్యింది ఆ రోజు బీచ్లో. ఇది ఎక్కువసేపు ఉంటే రస్ట్ అయితే అయిపోయింది వెహికల్ మొత్తం. క్లీన్ చేయించి కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేద్దాం వెహికల్కి. షార్ట్ రైడ్ వేసినట్టు కూడా ఉంటుంది ఈవినింగ్ టైంలో. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. ఫైనల్గా స్టార్ట్ అవుదామని చెప్పి గోపురం అయితే ఆన్ చేస్తే మెమరీ కార్డు మర్చిపోయాం. చూస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి తేవాల్సి వచ్చింది. మళ్ళీ మొత్తం అంతా చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మెమరీ కార్డు అయితే ఇందులో వేద్దాం. మళ్ళీ మెమరీ కార్డు అయితే ఇందులో వేసేద్దాం. ఇప్పుడు లెట్స్ గో. యాక్చువల్లీ మార్నింగ్ టైం రావాలంటే ఫుల్గా ఎండ ఉంది కదా, అప్పుడు కానీ వస్తే ఎండలో ఫుల్ చెమట అయితే పడుతుంది. చేయలేకపోతుంది ఎండలో లాక్స్ అనేది. అందుకే ఈవినింగ్ టైంలో వచ్చాను. ఆల్రెడీ మీకు ఫ్రంట్ వీడియోలో చెప్పాను కదా, గోప్రో బ్యాటరీస్ అయితే రీప్లేస్ చేశాను. అని ఒకసారి వచ్చేస్తే మళ్ళీ లాంగ్ రైడ్స్కి అయితే ప్లాన్ చేద్దాం. మళ్ళీ ఈ సింగిల్ గోప్రో బ్యాటరీస్ అయితే ఎక్కడికి వెళ్ళాము. మ్యాక్సిమం ½ hour అవుతుంది వచ్చింది ఈ బ్యాటరీ వచ్చి. అవి 2 ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా టోటల్ 3 అవుతాయి ఈ బ్యాటరీతో కలిపి. మంచిగా అయితే వెళ్ళొచ్చు. అప్పుడు మనం షూట్ చేస్తున్న వీడియో రెజల్యూషన్ వచ్చి 2K సూపర్ వ్యూ 60 fps. ఇక్కడ చూసుకుంటే మనం ఇటు రైట్ సైడ్కి వెళ్తే చీరాల తెనాలి వెళ్ళొచ్చు. ఇటు సైడ్ వెళ్తేనేమో లెఫ్ట్కి సింగుపాలెం ఊర్లు ఉంటాయి కొన్ని, అటు సైడ్ వెళ్ళొచ్చు. అయితే వెళ్ళి మనం బైక్ అయితే క్లీన్ చేసుకున్నాం. ఫస్ట్ బైక్ క్లీన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి స్టిక్కరింగ్ అయిపోద్దాం. కార్ వాష్ అంటే ఇది, బైక్స్ అవి క్లీన్ చేస్తారో తెలియదు. అన్న బైక్ క్లీన్ చేస్తారా? సరే కూర్చోండా. సరే పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న అని ఎవరికైనా చూపించండి రా. బైక్ అయితే మొత్తం నీట్ క్లీన్ అయిపోయింది గైస్. చూసారు కదా, మొత్తం డస్ట్ అంతా పోయింది, శాండ్ అంతా. ఫోమ్ వాష్ చేసి లాస్ట్లో షైనింగ్ ఆయిల్ అయితే వేశారు. టోటల్ నైట్ అయితే అయిపోయింది గైస్.
ఈ బైక్ మనకి వైట్ వీల్స్ ఎక్కువ మెయింటెనెన్స్, బ్లాక్ అయితే పెద్ద మెయింటెనెన్స్ ఉండేది కాదు మనకి. ఇప్పుడే కదా బైక్ అయితే వాష్ అయింది. బ్రేక్స్ అనేది ఇంకా తొందరగా ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. కొంచెం హీట్ అయితే అవ్వాలి డిస్క్ ప్యాడ్స్ ఇంకా డిస్క్ ప్లేట్స్ వచ్చి. రేపల్లి పెద్ద మసీద్ ఇది. ఇక మనం మెయిన్ సెంటర్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే లేదంట గైస్ మనకి యూట్యూబ్ లోగా వేసే అయితే ఆ టెక్నాలజీ. వచ్చిన టైం అంతా బొక్క. బైక్ కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చినట్టుంది ఇప్పుడు. ఇంకేం చేస్తాను, నెక్స్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు చూడాలి ఇంకెక్కడ ఉన్నాయేమో. వెళ్ళరా బాబు, క్రాస్ అవ్వాలి, ఫాస్ట్ క్రాస్ అవ్వాలి. ఏదో సెంటర్లో మెల్లగా వెళ్తారు. నిన్నైతే మీకు మైలేజ్ టెస్ట్ అయితే పెట్టారు కదా వీటి స్కూటీది. అందులో నేను చెప్పాను ఈ విషయాలు అయితే మీకు రికార్డ్ అవ్వలేదు. అది గోపురలో ఏదో ఎర్రర్ ఉంది, ఆడియో ఎర్రర్. మనకి బైక్ అనేది మైలేజ్ అనేది ఎట్లా ఉండిద్ది అంటే టైప్ ఆఫ్ రైడర్ని బట్టి ఉంటుంది, మనం డ్రైవ్ చేసే స్టైల్ బట్టి, ఇంకా బైక్ సీసీని బట్టి, ఇంకా రోడ్ కండిషన్స్ బట్టి కూడా ఉంటుంది. సిటీలో ఒకలా వచ్చింది, హైవేలో ఒకలా పర్ఫామ్ చేసింది బైక్ అనేది. ఇక ఫ్యూయల్ అనేది అలా కన్జంప్షన్ అయింది, ఇంకా స్పీడ్ని బట్టి కూడా. మనకు ఇప్పుడు జరిగింది ఇదంతా. ఈ సినారియో అంతా మీకు ఎలా చెప్పాలంటే ద హోల్ టైం మూవీలో చెప్పినట్టు, ద హోల్ టైం బొక్క కాదు, బొక్క టైంకి బొక్క పడింది. మీకు ఏం చూపించినా కానీ ఇంకేం కనపడుతుంది. నైట్ టైం అయిపోయింది కదా, లైట్స్ కూడా లేవు. లైట్స్ ఏమైనా ఉంటే మీకు కొంచెం విజిబిలిటీ ఉండేది. రైడ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. See you all in the next video. Thanks for watching Yashwantamala YouTube channel.